మైక్ తీసుకొని మాట్లాడు బ్రీఫ్గా. నమస్తే అండి, నేను రామకృష్ణ గుంజూరు అని సుజలాన్ కంపెనీ నుంచి వచ్చాను. ఇక్కడ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో మన బంగారు కుటుంబ కార్యక్రమంలో ఒక 15 కుటుంబాలు మాట్లాడు. ఇప్పుడప్పుడే సార్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1200 స్టూడెంట్స్ని మనం దీంట్లో స్కిల్ అప్గ్రేడ్ చేసి దాని ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ టైప్ చేసాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు మన బంగారు కుటుంబం సారు కలెక్టర్ సార్ మైక్ సౌండ్ పెంచు. బంగారు కుటుంబం గురించి మన సీఎం సార్ ఒక కళ మాకు తెలుసుకున్నప్పుడు బాగా ఆనందమైంది. మేము కూడా దాన్ని వాళ్ళ కళ నిజం చేయాలని దాంట్లో చాలా ఖుషిగా భాగవహిస్తున్నాము. మనము ఉండే ఫండ్స్లో సద్దానికి ఇప్పుడు మనం ఒక 10 to 15 కుటుంబస్ 10 నుంచి 15 కుటుంబాలకి మేము అండగా ఉండొచ్చు సార్. 15 కుటుంబాలకి. కలెక్టర్ గారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఊర్లో? 96. ఈయన ఒక 15 కుటుంబాలు తీసుకుంటారు. ఓకే, 15 కుటుంబాలు ఏం తీసుకుంటారు? 5 companies are willing, sir. ఈరోజు సిఫ్లాన్ సుజలాన్ ఉన్నారు సార్. అల్ట్రాటెక్, ఆర్జర్స్ అండ్ సాగర్ సిమెంట్స్ వీళ్ళతో మీటింగ్ చేశారు సార్. ఆల్ 96 కంపెనీ అండ్ ఫ్యామిలీతో ఉన్నారు. ఇక్కడ ఈరోజు వీళ్ళిద్దరే ఉన్నారు. సుజలాన్ ఉన్నారు అక్కడ. మీరు సుజలాన్, మీ ఇద్దరు సుజలాన్. You are from Orissa. Okay. How many families you can take? Sujalan, you can take a number more, no? Initially we'll start with 15 or 20. Initially we'll start with 15 families. Then we'll gradually increase. No, why can't you do 25? You can take more number. Sir. On the basis of your bandwidth, financial stability, management skills, you have to do. Sure, sir. We'll do that. Sure, sir. This village. Yeah. 2-3 companies has to take up all 95. I want to monitor regularly. Yeah. Sujalan, Siflan Pharma. Siflan. He is from Siflan. Meedu vaadanu. Ultratech Cements unnaru akkada. Yes. Arjas Steel Sagar kuda leru. Yes. Only 2 members. 2 members unnaru. Siflan and Siflan. Okay. You are going to take Initially we'll take 15, sir. Initially we'll take 15. We'll start with 15 and we'll... No, you are having more bandwidth. Okay, we'll do one thing. You organize all these things and tell me. Okay. Thank you, sir. Thank you. ఇప్పుడు మీరు చూశారు, చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు వచ్చినప్పుడు ఒక పక్క అందరినీవా పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాను. ఇంకొక పక్క ఏదైతే ప్రజావేదిక కింద మీ అందరితో మాట్లాడాను, అదే సమయంలో ఈ గ్రామంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయి. 96 కుటుంబాలని దత్తత తీసుకుంటాం. ఈ 96 కుటుంబాలని బాగు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పాను. ఇమ్మీడియట్గా పని మీద ఉంటారు. ఇవి చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇప్పుడే ఒక కుటుంబానికి పరిష్కారం కూడా చూపించాం. నేను పని చేస్తున్న వారికి ఇల్లు కట్టిస్తా. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు. కానీ కష్టజీవి కరెంట్ షాక్ కొట్టి దెబ్బతిన్నాడు తప్ప అదర్వైజ్ ఆ దెబ్బతినకపోతే
కుటుంబాన్ని పోషించుకుంటానని నమ్మకం ఉంది. వారికి అప్పచెప్పాను. అదే సమయంలో ఒక్కొక్కరికి ఎందుకు మీరు నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. అలాంటి ఫ్యామిలీని ఆదుకోవడం మన బాధ్యత. అందుకే నలుగురికి 4 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా ఇప్పుడే మన మిత్రులు వాళ్ళు దత్తత తీసుకున్నాడు. మిగిలిన పనులను ఆయన మానిటర్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంద్రీనీవా పనులు సుజల స్రవంతి కాలువ కింద 174.4 వద్ద రాగులపాడు గ్రామం వజ్రకరూరు మండలం రెండుకి 12 చెరువులకు నీళ్లు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక కాలువ తీయాలన్నారు మన గుంతకల్ ఎమ్మెల్యే. ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ